హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నో ఇదంతా ఒక అంటే ఈ డిస్కషన్ మీరు యాక్చువల్గా మధ్యలో తీసుకొస్తున్నారు కానీ నాకు ఇది ఒక చిన్న డౌట్ ఉండింది. లైక్ అంటే నేను మీ ఇన్స్టా చూసినప్పుడు నాకు అర్థమైంది యూఆర్ డూయింగ్ సంథింగ్ కదా, అంటే ఏదో ఒకటి ఏదో రన్ చేస్తున్నారు కదా మీరు, సమ్ ప్లాట్ఫామ్ యూఆర్ డూయింగ్, అంటే దాంట్లో రిక్రూట్మెంట్స్ అట్లా ఉంటాయి ఏంటి? ఇట్స్ నాట్ లైక్ సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్స్ కాదు, నాది బ్యూటీ ప్యాజెంట్. ప్యాజెంట్ అంటే మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా, మిసెస్ ఇండియా. ఐశ్వర్య రాయ్ తెలిసిందే మీకు, తను ఎలా మనకు పరిచయం, మిస్ ఇండియా. సుష్మితా సేన్ మిస్ ఇండియా, ఆ కంపెనీ నాకు ఉంది. ఓకే, ఐ హ్యావ్ దట్ కంపెనీ అండ్ 2 seasons నేను నేషనల్ లెవెల్గా చేశాను, బాగా చేశాను. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? 23లోనే, 2023 లాస్ట్ 23 ఫిబ్రవరిలో ఒక షో చేశాను, ఆగస్ట్లో ఇంకో షో చేశాను. ఎలా ఉందే మొత్తం అంతా ఒక బర్డెన్లో ఉన్నారు, బట్ అగైన్ యూ స్టార్టెడ్ సమ్ న్యూ బిజినెస్. ఏంటి ఆ ధైర్యం? ధైర్యం అంటే ఇప్పుడు ఇలా ప్రాబ్లం ఉంది అని వెయిట్ చేస్తే ఎవరు వచ్చి దేవుడు వస్తాడా మనకి హెల్ప్ చేయడానికి? కాదు కదా. హీ గివెన్ అస్ లైఫ్. ఎంట్రీ ఎగ్జిట్ 2 ప్రిపేర్ అయిపోయినాయి మనకి. ఎగ్జిట్ ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు. నాకు తెలియదు 50 years వరకు ఎగ్జిట్ రావచ్చు, 60కి రావచ్చు, ఎగ్జిట్ ఎప్పుడైనా రావచ్చు. సో ఎగ్జిట్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కోవిడ్. ఎక్స్పెక్టేషన్స్ లేని ఎగ్జిట్స్ కూడా అయిపోయినాయి అందరివి. సో నేనేమనుకుంటా అంటే ఆయన ఇచ్చాడు. ఒక్కొక్కసారి కూర్చొని బాధపడి ఏడుస్తాను, ఏంది లైఫ్ ఒకటేసారి డిస్ట్రాయ్ అయిపోయింది, డాడీ లేడు, ఈయన జాబ్ వదిలాడు, ఇవన్నీ వస్తుంటాయి ఒక్కొక్కసారి. మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేబీ నాకు గుర్తింపు రావడానికి నాకు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడేమో, ఇలా నేను లెట్ డౌన్ కావద్దు నాది నేనని ఐ ఫీల్ లో. ఎందుకంటే ఆ టైంలో ఏది ప్రాబ్లం ఉన్నా ఐ యూస్ టు గో అండ్ హగ్ మమ్ అండ్ డాడ్. డాడీ ఎలా అంటే ఇలా చేయబెట్టేసి నేనున్నాగా. మమ్మీ ఎలా అంటే చూపించదు, కానీ 99% అన్నీ చేసేది మమ్మీ. మమ్మీ ఏంటంటే మేము సెన్సిటివ్ ఉండదు. మేము ముగ్గురం, నేను నా బ్రదర్ నా సిస్టర్, మేము సెన్సిటివ్గా పెరిగాం. వీ డోంట్ హర్ట్ ఎనీ వన్, నదర్ వీ డోంట్ టేక్ ఆల్సో. ఎవరైనా గట్టిగా మాట్లాడినా మాకు టీయర్స్ ఫస్ట్ వచ్చేస్తాయి, అలా పెంచేస్తారు. ఇట్లా రూడ్గా ఏంది నువ్వు అని గట్టి టోన్ కూడా మేము మాట్లాడడం. కానీ వన్స్ డాడీ పోయినాక ఒక ఫ్యామిలీ ఇల్లు కూలిపోతుంది అంటారు కదా, కొలాప్స్. ఏం అర్థం కాని సిచ్యువేషన్. కానీ అందరు డాడీ పోయినాక చేంజ్ అయ్యారుగా, నేను బ్రోకెన్ హార్ట్ అయిపోయా. అవునా? యా. బ్రోకెన్ హార్ట్ ఎలా అయిపోయారు? బ్రోకెన్ హార్ట్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఫీలింగ్స్. ఇప్పుడు అలా అయిపోయాను. లైఫ్ ఇది. ఎంతో మంది అంతకుముందు ఎమోషనల్ గా ఆలోచించే మీరు సడన్ గా ప్రాక్టికల్ అయిపోయారు అనుకోవచ్చా? చిన్న లైఫ్, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఉన్నన్ని రోజులు ఏదైనా చేయాలంటే చేయండి, సాధించండి. తప్పేం లేదు. నువ్వు చేస్తున్న ప్లాట్ఫామ్లో నీకేం రావట్లేదు, ఇంకా ట్రై చేయి. ఇంకా కాలేదు అంటే ఇది నీకు కరెక్ట్ కాదు, నెక్స్ట్ వేరేదో రాసింది. సో ఐఎమ్ ఇన్ టు మల్టిపుల్ థింగ్స్. ఐఎమ్ నాట్ ఓన్లీ ఇన్ టు ప్యాజెంట్. ఐ డూ రియల్ ఎస్టేట్స్. What realistic? Real estates. Okay. Have direct contacts with the buyers, landowners. I do that also. And I write stories. Yeah, I have very good stories in my hands. అంటే ఏదైనా అంటే లైక్ జనరల్గా ఇప్పుడు మీలా ఉన్న అమ్మాయిలు ఎవరైనా కానీ ఎలా అంటే ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు దే విల్ గో అనమాట. బట్ మీరేంటంటే ఏదైనా చేయడానికి చూస్తున్నారా? కొంచెం ఓవర్ థింకింగ్ అని కూడా అనుకోవచ్చు మీరు. మూవీ హిట్ అయితే నేను హిట్, ఒకవేళ సెలబ్రిటీగా నేను ఒకవేళ వస్తే ఇన్ కేస్, ఒకవేళ మూవీలో ఏదైనా నాది నచ్చకపోయినా ఫ్లాప్ అయినా నా కెరియర్ అక్కడే ఎండ్. నో మీరు చెప్పేది యాక్టింగ్ కోసమా మేకింగ్ కోసమా? 2 చెప్తున్నాను. సో నేనేం ఒక్కటే ఆలోచించాను, యాక్టింగ్ చేయాలన్నా మేకింగ్ చేయాలా. మేకింగ్ చేయాలంటే నేను దాన్ని 100% పెట్టి, అందరూ ఏమంటారు రైటింగ్ రైటర్ అలాగూ డైరెక్టర్ అంటారు. రైటర్ రాసేటప్పుడే విజువలైజ్ చేసుకొని స్టోరీ రాస్తారు. సో అలా విజువలైజ్ చేసుకుని నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా నేను ఒకటే అనుకున్నా, ఇండస్ట్రీలో దిగితే ఒక డైరెక్టర్గా దిగుతాను, నాట్ యాక్టర్. వాళ్ళు గుడ్ ఆపర్చునిటీస్ పెద్ద బ్యానర్స్ ఏమైనా వస్తే డెఫినెట్లీ ఐ విల్ చూస్. ఎందుకంటే అది ఆ దారి కూడా నా దగ్గరకు వస్తుందేమో. మిసెస్ ఇండియాగా వచ్చాను, ప్యాజెంట్ డైరెక్టర్గా నాది ఒక ప్లాట్ఫామ్ చేసేసుకున్నాను. దాని తర్వాత డాడీ చనిపోయే ముందు 2-3 డీల్స్కి నాకు రియల్ ఎస్టేట్స్, ఐ డోంట్ హ్యావ్ సింగిల్ ఐడియా అబౌట్ రియల్ ఎస్టేట్స్. డాడీ ఇంట్లో ఎంతోమంది వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. మేము లోపల కూర్చునే వాళ్ళం, ఎందుకంటే డీల్స్ ఐ డోంట్ ఈవెన్ ఐడియా. ఆ టైంలో డాడీ సిక్ అయ్యే టైంలో ఇట్లా డీల్కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళిపోయాడు అంటే 2-3 times జర్నీ చేశాను డాడీతో. కానీ
డాడీ 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 వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి ఒక 100 times చెప్పారు ఈ 10 minutesలో. కంప్లీట్గా డాడీతోనే మొత్తం అటాచ్మెంట్ ఉంటుంది అనుకుంటా. ఆల్వేస్ ఈజ్ ఉంది. డాడీ మమ్మీ ఇద్దరు ప్రాణం, తర్వాతే పిల్లలు, హస్బెండ్. ఫస్ట్ మీ హస్బెండ్ ఇంటర్వ్యూ చూస్తే ఫీల్ అవుతారేమో, డాడీ మమ్మీ తర్వాత పిల్లలు తర్వాత హస్బెండ్. పెళ్లి చూపులో కూడా డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఫస్ట్ వీలే నా లైఫ్ అని చెప్పాను. సో ఆయనకు తెలుసు. అవునా? ఈవెన్ హీ నెవర్ బీన్ లైక్, చెప్పాను కదా చాలా అటాచ్డ్. ఇప్పుడు నాకంటే ఎక్కువ మమ్మీ వాళ్ళకి ఆయననే అటాచ్. నేనే షాక్ అయితే ఇంట్లో ఒక్కొక్కసారి లేకపోతే అత్తయ్య మేమందరం పార్టీ చేసుకుంటున్నామని చెప్పేస్తారు. చిల్లు ఉంటారు అసలు. మాకు అట్లా అంటే చెల్లి హస్బెండ్, అన్నయ్య వైఫ్ అట్లా. అన్నయ్య వైఫ్ మేమందరం సేమ్ ఉంటాం. వీ హ్యావ్ లైక్ ఓన్ సిబ్లింగ్స్. వి చిల్. ఇది నాది అనట్లేదు, అందరిదే. అన్నయ్య పిల్లలు ఒక్కొక్కసారి అత్త అంటారు, అమ్మ అంటారు. నాకు ఏదన్నా డాటర్ ఏమైనా కావాలన్నా నన్ను నా హస్బెండ్ కంటే మెయిన్ సీదా మామయ్య నాకు ఇది కావాలి, నేను ఎప్పుడు వెళ్తున్నావు బయటికి, లండన్ ఇవన్నీ అన్నయ్య ఇంటర్నేషనల్స్ తిరుగుతుంటారు కదా, మళ్ళీ ఏదైనా కావాలంటే సీదా వాళ్ళ అమ్మమ్మ కాల్ చేస్తుంది. అది ఇంటికి వచ్చారు నాకు తెలియదు ఇదేంది అని అంట. నాకు నచ్చింది అమ్మమ్మని అడిగాను. అలా అడగవద్దు, అట్లా ఏం లేదు. మా అన్నయ్య కూడా ఒకటే అంటాడు, ఫస్ట్ షీఈ్ మై డాటర్, దెన్ మై డాటర్స్. చెల్లె పిల్లలు నా కూతురు. ఓకే. మన ఇంటి ఫస్ట్ ఆడపిల్ల, అది నా కూతురు ఫస్ట్. నాకు కూడా ఏం లేదు. ఇప్పుడు నేను నా పిల్లలకి డ్రెస్ కొంటా అట్లా పార్షాలిటీస్ లేవు. ఒకవేళ పొరపాటున నా పిల్లలకి ఏదైనా కొనడానికి వెళ్తే అన్నయ్య పిల్లలకి చెల్లె పిల్లలకి తీసేసుకుంటా, చెల్లె కూడా అంతే. సో వాట్ ఎవర్ షాపింగ్ వీడు పిల్లలందరూ కలిపి. ఓకే. ఒక్క బేబీ ఏడిచిన మమ్మీ తట్టుకోదు, మేము తట్టుకోలేము. పొరపాటున మిస్టేక్ చేసామంటే ఆ రోజు అంత ఉంటుంది చూడు, బ్యాన్ బజా బరాత్ మమ్మీతో. చాలా క్వాలిటీ థింక్ కదా అది, అంటే లైక్ ఫ్యామిలీతో ఒక మంచి క్వాలిటీ ఎన్విరాన్మెంట్ అనుకోవచ్చు. నా ఫ్రెండ్స్తో నాది అదే కంప్లైంట్. డైలీ ఒక్కొక్కరు మెసేజ్ చేస్తారు, వీకెండ్ వస్తుంది పవింగ్ చేద్దామా అంటారు, పార్టీకి వెళ్దామా అంటారు. I don't give time. Since from college days, I don't give. Okay. I more spend with my parents. When you have that, party mode in your house only, we chill, we share everyone problems. అన్న ఇవాళ ఏమైందో చెప్తాడు, నేను ఇలా అయిందని చెప్తాను. కొన్ని నాతోనే ఎంత తెలుసు అంటే ఆడిషన్స్ కూడా అవుతుంటాయి, కొన్ని కామెడీ ఆడిషన్స్ అయితే కంటెస్టెంట్స్తోని. కొంతమందికి వినరు సరిగా క్వశ్చన్స్, ఏదో చెప్తుంటారు, జస్ట్ దట్ విల్ బి రికార్డెడ్ నా. సో తెచ్చి చూపిస్తుంది ఇవాళ ఇలా అయింది అని చెప్తాము. నిన్ననే ఒక చిన్న మిస్టేక్ జరిగింది, లైక్ ఐ వాజ్ లైక్ లిటరల్లీ లాఫింగ్. రాత్రి పడుకునే ముందు కూడా నవ్వుతున్నాను. ఏం జరిగింది? ఆడిషన్స్ అయినాక కంటెస్టెంట్స్ ఇన్ అవుతుంటారు కదా. సో మై డిజిటల్ మార్కెట్ పర్సన్ హీ హ్యాడ్ డన్ స్మాల్ మిస్టేక్. మిస్టర్ ఇండియా దగ్గర మిస్ ఇండియా పెట్టేస్తాడు. ఆడు ఫస్ట్ చూసుకోలేదు, ఆడు కూడా ఇన్స్టాలో షేర్ చేశాడు, వాట్సాప్లో షేర్ చేశాడు, నన్ను ట్యాగ్ చేశాడు, అందరిని ట్యాగ్ చేశాడు. వాడికి ఎవరైనా చెప్పారేమో నాకు తెలిసి. పొద్దున్న రిలీజ్ అయితే రాత్రి బ్రహ్మానందం గారిది ఎమోజీ పెట్టి నన్ను ఇలా చేసారేంది మేడం అని పెట్టాడు. ఐ వాజ్ లైక్ ఇండస్ట్రీ వాళ్ళతో టైఅప్ అని చెప్తున్నాం కదా, మాట్లాడుతూ ఏంది ఇంత డైలాగ్ కొట్టాడని చూశాను. వాడు లైన్అప్ చేసి మరి పెట్టాడు. అసలు లిటరల్లీ ఎలా నవ్వానంటే అక్కడ వాళ్ళు ఉండి మేడం అవి ఓకే అంటే నేను అది చూపించాను. నేను చూపించగా నవ్వుతున్నాను. వాడు ఇంకా నాకు మెసేజ్ ఎలా పెడుతున్నారు అంటే, మన అదుర్ సినిమాలో బ్రహ్మానందం గారిది ఎమోజీస్ ఎలా కామెడీ ఉంటుంది కదా, అవన్నీ లుక్స్ పెడుతుంటారే బాబు ఆఫర్ వచ్చి అని చెప్పిస్తాను. మిస్టర్ ఇండియా యాక్చువల్గా మిస్టర్ ఇండియాకి మిస్ ఇండియా మిస్ ఇండియా పెడితే ఇప్పుడు నేను ఎవరికి ఏం ఆన్సర్ ఇవ్వాలి మేడం అని చెప్తే ఏం చెప్తాను? అంతే కదా పాపం. అంటే తన గురించి పాపం బయట ఏమనుకుంటారు అని ఒక డౌట్ ఉంటుంది కదా అక్కడ. రియల్లీ ఐ వాజ్ లైక్ సారీ ఎట్లా అయింది అని. నేను వాడికేమో తొందర తీయరా బాబు అంటే డిజిటల్ మార్కెట్, నేను టైం అయిపోయింది కదా అని పబ్కి వచ్చేసాను, రేపు తీసారా చచ్చిపోతాడు రా బాబు తొందరగా తీను అని.